తలుపుల ఇంతటి ఎండలోనూ మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు నాకు నోట మాట రావటం లేదు. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే మీ అభిమానం సల్లంగుండా అనాలనిపిస్తోంది. మీరు చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలు జీవితాంతం గుర్తుంచుకుంటానని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మకుబ్ పేర్కొన్నారు. సోమవారం తలుపులు మండల పరిధిలోని పెద్దన్నవారిపల్లి గ్రామ పంచాయతీలో సంగటివారిపల్లి, ఎగువపల్లి, వేములగొంది గ్రామాలలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారం నిర్వహించిన ప్రతి గ్రామంలోని మహిళలు హారతులు పట్టి ఆదరిస్తున్న తీరు చూస్తుంటే ఎర్రటి ఎండల్లోనూ చల్లటి దీవెనలాగా అనిపిస్తుంది. 1000 బైకులతో ర్యాలీ నిర్వహించి తలుపులలో వైఎస్ఆర్సీపీ సత్తా చాటిన మండలంలోని ప్రధాన నాయకులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దాదాపు 1.5 కిలోమీటర్ దారి పొడవునా ద్విచక్ర వాహనాలకు జెండా కట్టి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మాపై ఇంతటి అభిమానం చూపిస్తున్న ప్రజలను చూస్తుంటే జగనన్న వారికి ఎంతటి మేలు చేశారో అర్థమవుతుంది. అవ్వ తాతలతో పాటు సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. ప్రచారంలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని అడగక ముందే మా ఓటు జగనన్నకే అని చెబుతుండటం విశేషం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, రాష్ట్ర సిఈసి సభ్యుల పూల శ్రీనివాస్ రెడ్డి, మాజీ సమన్వయకర్త ఎస్ఎండి ఇస్మాయిల్, వైఎస్ఆర్సీపీ నాయకులు సాదత్ అలీఖాన్, సేవాదల్ జోనల్ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కుర్లి శివారెడ్డి, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రచార నిమిత్తం తలుపుల మండలం పెద్దనవారిపల్లికి రావడం జరిగింది. ఇది సంగటివారిపల్లికి రావడం జరిగింది. తలుపుల మండలంలో ఇది దేవునిమూల కాబట్టి తలుపుల నుంచే ప్రచారం మేము స్టార్ట్ చేసినాము. 1000 బైక్లతో బైక్ ర్యాలీ చేసి ఈ ఉత్సాహం చూస్తుంటే యువతలో కానీ ప్రజల్లో కానీ ప్రజలు చెప్తున్నారు, ఇక రావనవసరం లేదు, మీరు మెజారిటీ తలుపుల నుంచే స్టార్ట్ అవుతుంది మీకు అని. దీంతోనే మాకు తెలిసిపోయింది తలుపుల మండలంలో ఈ గ్రామాల్లో జగనన్న ప్రభావం ఎంత ఉందనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. జగనన్న చేసిన సంక్షేమం, అది పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, ఇంకా ఎన్నో ఉన్నాయి. నాడు నేడులో పిల్లలకు ఏ కాలంలో మేము పిల్లలకు యూనిఫామ్ చూడలేదు, ఒక కార్పొరేట్ స్కూళ్ళలో తప్పితే. జగనన్న వచ్చిన తర్వాత సొంతంగా ఆయన చూసి యూనిఫామ్ ఎలా ఉండాలి, వాళ్ళకి వారం రోజుల పాటు టిఫిన్ భోజనం ఎలా పెట్టాలనేది సొంతంగా మెనూ తయారు చేసిన ఘనత ఈ దేశంలో ఒక మన ముఖ్యమంత్రి జగనన్నకే చెల్లుతుందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ గ్రామ ప్రజలైతే ఏమి, తలుపుల మండలం అయితే ఏమి, కదిరి నియోజక ప్రజలు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ ఓటు వేసి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి నన్ను అసెంబ్లీకి పంపాలని, మరియు శాంతమ్మక్కకు పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ ఒకే ఒక మాట లాస్ట్లో చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రం దుష్టులతో కాపాడుకోవాలంటే మేమంతా, ఎందుకంటే జెండాలు కలిసి వస్తున్నాయి, జగనన్న ఒక్కడే వస్తున్నాడు. ఎందుకంటే జగనన్నది ఒకే ధ్యేయం. ఈ మన రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ బాగుండాలని తపన పడే మా జగనన్నను మీరందరూ ఆశీర్వదించాలని, మరి నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై हाथ दे अरे
మళ్ళీ పెన్షన్ కావాలంటే మళ్ళీ అమ్మఒడి కావాలంటే జగనన్న రావాలి. నేను తీసాను, నేను తీస్తావా రైట్. జగన్ మళ్ళీ తెచ్చుకోవాలా మేము. నువ్వేట్టున్నావా? బాగానే ఉన్నాను టౌన్ లో. మళ్ళా పంపించాలి ఆయన ఇప్పుడు. ఎండలో వచ్చినాము అమ్మా. మీ ఇంటి నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తాను మేము. అమ్మా మీ ఇంటి నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి మెజార్టీ రావాలా? అమ్మా మీ ఇంటి నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తాను మేము. అమ్మా మీ ఇంటి నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి మెజార్టీ రావాలా? ముందరికి వెళ్ళొద్దా దయచేసి. జగనన్న వస్తేనే సంక్షేమం ఉంటుంది. మేమంతా జగనన్న ఓటేయాలా, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలా మేమంతా. అది దూసర్ బండికి సైడ్ అది బాబు గిరాకీ తిరుగుతుంది.
మహిళా గ్రూపులకు సంబంధించి మీరు తీసుకున్న నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, ఏ నాటికి అమ్మాటికి అమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. అందరూ డౌన్ ఉంది, కొంచెం స్లో చేసుకోండి. స్లో చేసుకుంటే అదే పండుగ రాదు దయచేసి అర్థం. సార్ నిమ్మరండి, అలా నిమ్మరండి. రెడ్డిగన్న గారి బండికి అటువైపు ఇటువైపు కొంచెం దూరంగా రండి దయచేసి. చేతులు తిప్పు, కొంచెం స్పీడ్, కొంచెం ప్రజారథం కొంచెం స్పీడ్ కదా. బాబు మీరు వెళ్ళొద్దమ్మా, అన్ని వెనక రండిగా. వాటిల్లో ఉంటుంది క్లియర్ గా. స్పీడ్ కదమ్మా, కొద్దిగా స్పీడ్ కదా, కొద్దిగా స్పీడ్ కదా. ఈ ఊర్లలో వస్తా ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్. వెరీ గుడ్. అట్లా కదా స్పీడ్ కదా, కొద్ది స్పీడ్ కదా, కొద్దిగా. మబ్బులు అమ్మ బండి కొద్దిలో బాబు మిగతాండి అంటే ఏదో ఇట్లా పోతాను అంతే. ఇట్లా వెనకల బండి వెనకల కూర్చున్న వాళ్ళు పనులలో చేసి చెప్పచ్చు చాలు. చెప్పిన మాట చేసిన మనకి మనకి మగ్గులు సైడ్ ఇప్పుకోదు. కొంచెం సైడ్ ఎందుకు వెళ్ళదు కాదు.
Thank you.